నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. అప్పుల బాధలు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి దీనికి లీగల్ గా ఏమైనా పరిష్కారం ఉందా? అప్పుల బాధ నుండి బయటపడే అవకాశం ఉందా? దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. నాతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆజాద్. ఆజాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చాలా మంది అవసరానికో దేనికోసమో అప్పులు చేసి ఆ అప్పును తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో లీగల్ గా ఏమైనా సొల్యూషన్ ఉందా? ఈ మధ్యకాలంలో మనం చూస్తాం, చాలా బాధ అనిపిస్తుందండి. మీడియాలో ఒక డ్యాన్స్ మాస్టర్ ఒక ఆయన చనిపోవటం, అలాగే ఒక గన్మ్యాన్ ఆయన చనిపోవడంతో పాటు వాళ్ళ భార్యని, ఇద్దరు చిన్నపిల్లలండి, చిన్నపిల్లలను కూడా కాల్చి చంపాడు ఆయన. అంటే సరే, ఆయన అక్కడ ఏం జరిగిందనేది మనకు తెలియదు. మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే అప్పుల బాధ ఎక్కువైంది అన్నట్టుగా మనం చూసాం. సరే, అతననే కాదు, ఎవరైనా సరే, ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే, మీకు అతి ఎక్కువ అప్పులు ఎక్కువైపోయి తీర్చలేని స్థితిలో ఉన్నప్పుడు చాలామందికి డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు. అలాగే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోవడంతో పాటుగా చనిపోదాము, ఆత్మహత్య చేసుకుందాం, నాతో పాటు నా పిల్లలు బతకలేరు, రేపు పొద్దున ఒకవేళ నేను చనిపోతే నా పిల్లలు బతకలేరు, నా కుటుంబ సభ్యులు బతకలేరు అని చెప్పి ఒక మూకుమూడిగా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలామందిని చూసాం మనం. దయచేసి అలాంటివి చేసుకోవద్దు. ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందండి. కానీ ఆ సమస్య తెలుసుకునే లోపలే మనకి డిప్రెషన్కి వెళ్ళిపోవటం, అవగాహన లేకపోవటం వల్ల ఇన్ని రకాల సమస్యలు వస్తాయి. అయితే చాలామందికి ఏంటంటే, ఇప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉంటారండి. అప్పులు ఇచ్చిన వాళ్ళు మరి జనరల్గా ఏంటంటే, ఇలా అప్పులు మేము ఇచ్చేసాం కదా, ఇంకా మా పరిస్థితి అయినా మరి మేము వాళ్ళ ఆత్మహత్య చేసుకుని మేము కూడా ఆత్మహత్య చేసుకోవాలనేది చాలామంది అడుగుతారు. జనరల్గా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు. దానికి అలా ఏం లేదండి. ఇన్సాల్వెన్సీ పిటిషన్ అని ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే ఐపీ పెట్టేశారంటారు కదా, ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఉంటుంది. ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ ప్రకారం ఎవరైనా సరే మీరు కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే, అక్కడ అప్పులు ఎగ్గొడటానికి అనే ఉద్దేశం కాదు. ఒక వ్యక్తి యొక్క ప్రాణం పోయిందనుకోండి, ఇప్పుడు నేను అప్పిచ్చాను ఒక వ్యక్తికి, అతను ప్రాణం తీసుకున్నాడు అనుకోండి, నేను ఈ జన్మలో కాదు, ఏ జన్మలో కూడా అతని దగ్గర డబ్బులు వసూలు చేసుకోలేను. లేదా అతనికి మనం కొత్త వెసులుబాటు ఇచ్చాము, ఇప్పుడు అతను ఐపీ పెట్టాడు, వెసులుబాటు ఇచ్చాము, ఒకవేళ అతను నిజాయితీపరుడు అయితే మళ్ళీ ఎలాగోలాగా కవర్ అయిపోయి మళ్ళీ అప్పులు తీర్చేయచ్చు. నాకు ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే, ఐపీ పెడితే తీసుకున్న అప్పు తీర్చనక్కర్లేదా? ఇప్పుడు ఐపీ పెట్టినంత మాత్రాన ఇన్సాల్వెంట్ కాదండి. అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఒక వ్యక్తి నేను ఐపీ పెట్టాను అంటే నేను తీర్చలేను అని అర్థం. అది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇతను తీర్చగలుగుతాడా లేదనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ ఐపీ పెట్టినంత మాత్రాన అతను అప్పు అంటే కట్టలేడనే ఉద్దేశం అని కాదు. దివాలా కోరుడు అంటారు, తెలుగులో చెప్పండి, దివాలా తీశాడరా అంటారు. అది ఎప్పుడు కోర్టు చెప్పాలి. అంటే మనం పిటిషన్ పెట్టినంత మాత్రాన కాదు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం చూసామండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. కాఫీ డే మన అందరికి తెలుసు. అతను ఏం చేశాడు, చనిపోయాడు. అప్పుల బాధలు ఎక్కువైపోయి ఏదో నదిలో దూకి చనిపోయాడు. తర్వాత వాళ్ళ భార్య వచ్చింది. తర్వాత టేక్ ఓవర్ చేసుకుందామా, తీసుకున్న తర్వాత మెల్లిగా అందరికి అప్పుల వాళ్ళందరూ కూర్చోబెట్టి, బాబు నేను తీరుస్తాను, కొద్ది రోజులు టైం ఇవ్వండి అంటే సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఆటోమేటిక్గా తర్వాత తీర్చేసింది ఆమె. అది అందరికీ తెలిసిన విషయమే. సో నేనేమంటున్నానంటే, ఇప్పుడు నేను ఈ వీడియో అనేది మన నిజాయితీ పరులకే కావాలి. ఇంటెన్షనల్గా కొంతమంది అప్పులు చేసుకొని అందరికి ఎగ్గొట్టాలన్నాడు కాదు. అది మనం చెప్పాలంటే అంతే కదా మేడం. నిజంగా చెప్పాలంటే బాధల్లో ఉండి అప్పు తీర్చడం లేక మేడం ఆత్మహత్య చేసుకునేది. అవును, అతను ఆత్మహత్య చేసుకున్నాడే నిజాయితీ పరుడు కింద లెక్కే అనుకోవాలి మనం. ఆ బాధ తట్టుకోలేక, లేదా ఇంటెన్షనల్గా చేసి ఏదో అందరి మీద అప్పులు చేసేసి, ఊరి మీద అప్పులు చేసేసి పారిపోదాడు ఆత్మహత్య చేసుకోడు. ఆడి సైకాలజీ వేరుంటుంది, అంతే కదా, అతని మనస్తత్వం వేరుంటుంది. సో నేనేమో మన నిజాయితీ పరుల గురించి చట్టం కూడా అదే, ఎవరైతే ఆనెస్ట్గా ఉన్నారో వాళ్ళ గురించే చెప్తుంది. అయితే నేనేమంటున్నాను, ఎవరైనా సరే అప్పులు తీర్చలేని స్థితిలో ఉండి అలా ఆర్థిక బాధలు ఎక్కువైపోయి తర్వాత చాలా ఎక్కువ ప్రెజర్ ఎక్కువైనప్పుడు మీరు ఐపీ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు కొంత సమయం వస్తుంది. అంటే ఈ కేసు తేలటానికి 1 year 2 years 3 years సమయం వస్తుంది. ఈ సందర్భంలో మీ అదృష్టం మోహన్ మళ్ళీ మీరు ఏమైనా బిజినెస్లో రికవరీ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఎవరైతే పిలిచి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేయండి. అది మర్యాద కదా మేడం. సరే, అది ఒక భాగం. అయితే ముందు వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఆర్థిక సంబంధమైన విషయాల్లో ప్రతి మనిషి కాస్తో కోస్తో పట్టు ఉండాలండి. ఎందుకంటే విచ్చలవిడిగా మా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి విచ్చలవిడిగా ఉన్నప్పుడు ఖర్చు పెట్టేసుకొని తర్వాత ఎక్కువగా లావిష్గా బతకాలని చెప్పేసి, ఏదో ఉంది కదా మన చిన్నప్పుడు ఆస్తిమూడు ఆశబారుడు అనే సినిమా వచ్చింది మేడం. అతిగా మీ దగ్గర 10,000 అనుకుంటే మీరు ఇంకొక 30,000 రూపాయలు అప్పులు చేసేసుకొని ఎంజాయ్ చేసి తర్వాత జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు. నేను అదే చెప్తాను, ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, సడన్గా కొంతమంది కొన్ని జరుగుతాయండి. ఇప్పుడు ఉదాహరణకి మా దగ్గరకు వచ్చిన వ్యక్తి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చేశాడు. అతను బాగా మంచి ఆఫ్ఘనిస్తాన్తో మంచి పరిచయాలు ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ మాత్రం తీసుకొచ్చాడు. సడన్గా ఏమైంది, ఆఫ్ఘనిస్తాన్లో వార్ జరిగింది. అది వీళ్ళు వచ్చేసారు కదా. సో అక్కడ ప్రభుత్వం మారిపోయింది. తర్వాత ప్రభుత్వం మారిపోయినప్పుడు ఏమైంది, అతని అన్ని పెట్టుబడులన్నీ అయిపోయినాయి. పాపం అంత డైరెక్ట్ దివాళా తీర్చేశాడు. కొంతమంది స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది, మరి సడన్గా స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టి మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు పడిపోతాయి ఒకే రోజుకి. అలాంటిది మన చేతిలో ఏముండదు. అలాంటి అనేది మీ చేతిలో నా చేతిలో ఉండదు. అది పరిస్థితులు అలా నడుస్తూ ఉంటాయి. కానీ కొంతమంది కావాలని చెప్పేసి అప్పులు చేసుకొని చట్టం కోర్టు ఎలాంటి విషయాల్ని పరిగణలోనికి తీసుకుంటుంది? ఇప్పుడు ఐపీ సెక్షన్ 10 కింద వేస్తాం, ఇన్సాల్వెన్సీ యాక్ట్ కింద.
వేసినప్పుడు సెక్షన్ 10 కింద వేసినప్పుడు అది అంటే సీనియర్ సివిల్ జడ్జి కానీ జిల్లా జడ్జి కాంపిటెంట్ కోర్టుని బట్టి మనం వేయాల్సి వస్తుంది. వేసిన తర్వాత ఏమవుతుందంటే అతని దగ్గర ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇతను ఎవరికి అమౌంట్ ఎంత ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఎంత తీసుకున్నాడు, అవన్నీ రాస్తూ మనం పిటిషన్ తయారు చేస్తాం. ఒక న్యాయవాదిగా మేము పిటిషన్ తయారు చేసి మొత్తం అది పలాని వాళ్ళకి రెస్పాండెంట్స్ అంటాం కదా, ఆ రెస్పాండెంట్స్కి అగెనెస్ట్గా మనం పిటిషన్ ఫైల్ చేస్తాం. ఫైల్ చేసినప్పుడు కోర్టు వారు వాళ్ళందరికీ సమన్స్ పంపిస్తుంది. సమన్స్ పంపించిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అడ్వకేట్ని పెట్టుకోవాల్సి వస్తుంది. పెట్టుకున్న వాళ్ళు వాదించేది ఏంటి, మనం ఏమంటున్నాం, ఇతను తీర్చలేడు, దివాలా కోరుడుగా ప్రకటించండి అని మనం అడుగుతాం. వాళ్ళని లేదంటే అతను తీర్చగలుగుతాడని చెప్పి అతని దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అయితే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏం లేదు, ఇతని దగ్గర ఏం లేదని, ఇతను తీర్చలేడు, తన పరిస్థితి బాగాలేదని చెప్పి మనం ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తాం. దాన్ని బట్టి కోర్టు విల్ బి డిసైడెడ్. ఏమైనా ఆస్తి ఉంటే ఆస్తిలోంచి కట్టాల్సి ఉంటుంది, అసలు ఏమీ లేకుంటే కట్టన అంటే ఏమి లేదన్నప్పుడు కట్టనాల్సిన అవసరం ఉండదండి. అంటే కోర్టు చెప్పాలి ఇతను తీర్చలేడు అన్నప్పుడు ఇంక కట్టనాల్సిన అవసరం ఉండదు. అప్పుడు అప్పిచ్చిన వాళ్ళు నష్టపోతారు కదా. అవునండి, నష్టపోతారు. అది మన చట్టంలోనే ఉంది. కాబట్టి ఏంటంటే మనం ఏమంటున్నామంటే, నేను అదే చెప్తున్నాను, నిజాయితీ పరులు ఎవరైనా తీరుస్తారు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకునే స్థాయి నుంచి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు, అప్పులు ఎక్కువ ఆత్మహత్య చేసుకున్నాడు అంటే అది నిజాయితీ పరుడే, ఆనెస్ట్ పర్సనే. సో అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమంటున్నానంటే, కొంతమంది మా దగ్గరికి వస్తారు, అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ నేను మీతో చెప్తున్నాను. అంటే అందరూ సమానంగా ఉండరు, ఎక్కువ మంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏంటంటే, సార్ నేను అప్పులు అయ్యాను, వాస్తవమే, నేను ఎవరికి అన్యాయం చేయదలుచుకోలేదు, నాకు ఒక 1 year 2 year 3 years నాకు టైం ఇస్తే నేను వాళ్ళకి తిరిగి కట్టగలుగుతా, కాదు ఈ ప్రెజర్ నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి చాలామంది వస్తుంటారు. నేనేమన్నా అలాంటి సందర్భాల్లో కూడా మనం పిలిచి ఇన్సాల్వెన్స్ పిటిషన్ పెట్టినప్పుడు రెస్పాండెంట్స్ ఎవరైతే బాకీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి, బాబు ఇగో ఇలా ఉందని మనం చెప్పి సెటిల్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా మ్యాటర్ సాల్వ్ అవుతుంది. అలా కాకుండా మీరు చాలామంది ప్రెజర్ చేస్తే ఏమవుతుంది అంటే, ఒక ప్రాణం బలైంది అనుకోండి, నేను వాళ్ళకి సపోర్ట్ చేయని వీళ్ళకి చెప్పాను, చట్టంలో ఏముందో అది చెప్తున్నాను. ఒక ప్రాణం బలైంది అనుకోండి, మీకు ₹1 కూడా రాదు కదా. ఐపీ పెట్టడం వల్ల పెట్టిన వ్యక్తికి ఏమైనా ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందా? అది ఏముండదండి. చాలా మందికి అపోహ ఉంది, ఐపీ పెడితే చనిపోయినాడు కింద భావించాలని ఇలా అంటారు చాలామంది. మన ప్రజల్లో ఎక్కువ అవగాహన అట్లుంది. ఐపీ పెట్టగానే ఇతను చనిపోయినట్టు భావించాలని, అంటే అతను ఆధార్ కార్డు పోతుందని ఇలా అంటుంటారు. అలాంటివి ఏమి ఉండవు. అయితే ఏంటంటే, ఇప్పుడు ఐపీ పెట్టినంత మాత్రాన అతను చనిపోయినట్టు కాదు, అతనికి ఎలాంటి భారత పౌరసత్వం పోవడం కానీ అలాంటివి ఏం జరగవు. కాకపోతే కొన్ని పదవులు ఏవైతే ఉంటాయో, కొన్ని పదవులు ఉంటాయి గవర్నమెంట్కి సంబంధించిన పదవులు కానీ, ఇలాంటి వాటికి అతను అర్హుడు కాదు, అదే తప్ప వేరేది ఏమి ఉండదండి. ఫైనల్గా ఏం చెప్తారు, ఎలాంటి సమయంలో ఐపీ పెట్టొచ్చు? ఒకటండి, నేను ఎవరో చెప్తాను, ఫస్ట్ ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు అవగాహన ఉండాలి. అంటే అంతదాకా రాకూడదని కోరుకుంటున్నా. ఒకవేళ పరిస్థితి మీకు బాగోలేనప్పుడు, మీకు తలకమించిన భారం అయిపోయి చివరికి తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కోర్టు తలుపు తట్టండి, మీకు కొంత సమయం లభ్యం అవుతుంది. అది 1 year 2 year 3 years ఈ లోపల మీరు రికవర్ అయిపోయి ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం బెటర్. ఇప్పుడు మన డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటర్న్ చేయమని నేను చెప్తాను. లేదు తప్పదనుకుంటే మీకు అంత కూడా చేత కానప్పుడు కోర్టు అనేది కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. అప్పు చేసి తీర్చలేని పరిస్థితిలో ఉండి తీర్చడానికి ఏమీ లేక ఇంకా వేరే పరిష్కారం లేనప్పుడు ఐపీ పెట్టొచ్చు అని చెప్తున్నారు, అంతే కదా? అవునండి. థ్యాంక్ యూ ఆజాద్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్.